నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నారని అందరూ భావించారు. ఈ కాంబినేషన్ అధికారికంగా కూడా ప్రకటించబడింది. అయితే పుష్ప 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ వల్ల అల్లు అర్జున్ తన సినిమాల షెడ్యూల్లో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. త్రివిక్రమ్ తో చేయాల్సిన ప్రాజెక్టును వాయిదా వేసి బన్నీ ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ అట్లీతో సినిమా లాక్ చేసుకున్నాడు. విడుదలైన అనౌన్స్మెంట్ వీడియోతోనే ఇది ఒక మాస్ యాక్షన్ మూవీగా కాకుండా సూపర్ హీరో ఎలిమెంట్స్ తో కూడిన భిన్నమైన సినిమా కానుందని సంకేతాలిచ్చాడు అల్లు అర్జున్. బన్నీ సినిమా తాత్కాలికంగా వాయిదా పడడంతో త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్టును విక్టరీ వెంకటేష్ తో చేయబోతున్నాడు. ఈ కాంబినేషన్ కోసం సినీ ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబో సినిమా ప్రత్యేకంగా ఉండబోతుందని టాక్. గతంలో త్రివిక్రమ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ కు కొన్ని హిట్ సినిమాలను అందించాడు. ఇప్పుడు డైరెక్టర్ గా ఆయనతో పనిచేయడం ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇటీవల సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను 75 రోజుల్లో పూర్తి చేసిన వెంకటేష్ పనిచేసే స్పీడ్ కు సుపరిచితుడు. అందుకే త్రివిక్రమ్ కూడా ఈ సినిమా షూటింగ్ ను 6 నెలల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం 2026 సమ్మర్ కు విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఎందుకంటే 2025 సంక్రాంతి ఇప్పటికే ఇతర భారీ సినిమాలతో నిండిపోయింది. ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్స్ తో పాటు మిగతా తారాగణం గురించి అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు. వెంకటేష్ మాత్రం ఈ సినిమాపై బాగా ఆసక్తిగా ఉన్నాడని, పూర్తిగా ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడని తెలిసిందే. త్వరలో ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా రాబోతున్నాయి. త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ కి తగిన స్థాయిలో అంచనాలు ఉండటం ఖాయం. మరి ఈ ముచ్చటైన కాంబో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా పేలుతుందో వేచి చూడాలి.